ఐ డోంట్ నో మైక్ వినబడుతుందో లేదో. సో చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో వస్తుంది మళ్ళీ. సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దెన్ నేను ఈరోజు ఇంటర్వ్యూ కోసం వచ్చా. ఒకటి ఇక్కడ వాల్తమ్ స్టేడియం చూపిస్తే వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు అంత వీడియోలు తీయలేదు, ఎందుకంటే టైం సరిపోతుందో లేదో అని. సో ఇట్ టుక్ మీ అరౌండ్ 2 hours ఆఫ్ జర్నీ. 2 గంటల జర్నీ పట్టింది. ఎప్పుడు లండన్ బ్రిడ్జ్లో దిగేవాడిని, ఈసారి క్రాలీ నుంచి ఫిన్స్బెరీ పార్క్ అని ఒకటి ఉంది. సో అక్కడ దిగేసి అక్కడ నుంచి మళ్ళా బ్లాక్ హార్స్ రోడ్కి ఒక అండర్గ్రౌండ్ ట్రైన్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి వాల్తమ్ స్టేడియంకి ఒక బస్ తీసుకొని ఇన్సైడ్ ద స్టేడియం, వాల్తమ్ స్టేడియం, దట్స్ వేర్ మై ఇంటర్వ్యూ ఇస్ గోనా బి. బెటర్ జిమ్, వాల్తమ్ స్టేడియం. హాయ్. సో ఇంటర్వ్యూ ఉందని చెప్పా కదా ఒకటి. ఇంటర్వ్యూలా జరగలేదు. మేమంతా కలిసి డ్యాన్స్ వేసాము. డ్యాన్స్ అంటే ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఏషియన్ చైనీస్ ఫార్మ్ ఆఫ్ డ్యాన్స్. నేను వీడియోలో ఏం తీయలేదు, ఎందుకంటే వీడియో తీయొద్దన్నారు. ఒకవేళ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పేజ్లో పోస్ట్ చేస్తే ఆ వీడియో ఇక్కడ పెడతా. అంతా ఒక 1 hour సెషన్ జరిగింది. అంతా లైక్ డాన్సింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టైల్స్. స్నేక్ స్టైల్ అంట, J-pop అంటే జాపనీస్ పాప్ సాంగ్స్కి, ఇంకోటి మార్షల్ ఆర్ట్స్ టైప్. సో ఐ డోంట్ యాక్చువల్లీ అండర్స్టాండ్ what my role is there, but I enjoyed today's session. So it's not basically an interview. It's like going there and dancing your heart out. So డాన్స్ చేయడం జరిపింది. సో ఆస్వాదం వదిలేయాలి, ఎందుకంటే నేను వెళ్ళింది ఇంటర్వ్యూకి, కానీ ఇంటర్వ్యూ జరగలే. బట్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఐ మేట్ సమ్ న్యూ పీపుల్ like Bella, Reshma, Jeevan, Hung. Hung is she's the dance instructor. She's the one who runs the company, MRCIC. సో అది ఇప్పుడు నేను ప్రస్తుతానికి అక్కడి నుంచి నేను ఇప్పుడు విక్టోరియా స్టేషన్ దగ్గర ఉన్నా. విక్టోరియా స్టేషన్ దగ్గర కార్డినల్ ప్లేస్ అని ఒక పెద్ద షాపింగ్ మాల్ లాగా ఉంది. అక్కడే కూర్చొని మాట్లాడుతున్నా. సో ఇదంతా టాప్ ఫ్లోర్ కార్డినల్ ప్లేస్లో. అవన్నీ రెస్టారెంట్స్. ఒక 10 to 15 minutes కూర్చొని వెళ్దామని ప్రశాంతంగా, చెట్లన్నీ బాగున్నాయని పైన వచ్చి అట్లా కూర్చొని కొంచెం ఇంట్రో వీడియోలా చేస్తున్నా. చెప్పడం మర్చిపోయినా. సో సెప్టెంబర్ ఈజ్ మై టర్మ్ బ్రేక్. ఈ మంత్ అంతా కొంచెం ఖాళీగా ఉంటా. I'll make few long videos for my YouTube, and finally we are 1K subscribers. Thank you all for that. A day will spent అంటే ఎప్పుడు రూమ్లోనే ఉండేవాడిని. ఈరోజు కొంచెం బయటకు వచ్చేసరికి ప్రశాంతంగా ఉంది, అక్కడక్కడ తిరుగుదామని. అండ్ లాస్ట్ వినాయక చవితికి స్టార్ట్ చేసే ఛానల్. సో 1K సబ్స్క్రైబర్స్ రావడానికి ఒక 1 year పట్టింది నాకు. సో 100K రావాలంటే ఇంకా 100 ఏళ్ళు పట్టొచ్చు. బట్ సో వెన్ యూఆర్ ట్రయింగ్ న్యూ స్టఫ్, సో చేస్తూ ఉంటే అందులో కొంచెం యూ గెట్ ఇన్వాల్వ్ విత్ ఇట్, అండ్ యూ వన్ ట్రై టు మేక్ న్యూ స్టఫ్ అండ్ క్వాలిటీ వీడియోస్. అంటే మీరు చేసే కొద్దీ ఆ పనిలో మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒక అలవాటు అయిపోతుంది మీకు ఆ పని. అంటే ఎట్లా తీయాలి, క్వాలిటీ వీడియోస్ ఎట్లా తీయాలని. సో దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. స్టార్టింగ్లో అసలు వీడియోలు క్వాలిటీ ఉండవు. అంటే ఎవరైనా స్టార్టింగ్లో అంతా చేస్తారు ఫోన్లోనే. ఇప్పుడు కూడా నేను ఫోన్లో తీసేవాడిని. అవన్నీ 1080లో అప్లోడ్ చేసేవాడిని. సో అంత క్వాలిటీగా ఉండవు, వాయిస్ క్లారిటీ ఉండదు. బట్ ఇప్పుడు ఈ మైక్ నేను ఇండియాలో తీసుకున్నా, ఈ వ్లాగ్స్ ఇవన్నీ చేద్దామని. ఇప్పటికి వాడుతున్నా ఇది, ఇప్పుడే ఫస్ట్ టైం ఈ మైక్ తీయడం. సో ఈ మైక్ ఈరోజు ఎట్లుందో ట్రై చేద్దాం, వాయిస్ ఎట్లుంది. లేకపోతే ఐ హ్యావ్ టు టేక్ న్యూ మైక్ అండ్ ఐ హ్యావ్ టు టేక్ నెక్స్ట్ ఇయర్ ఏదో కొత్త ల్యాప్టాప్ తీసుకోవాలి, ఎందుకంటే ఫోన్లో ఎడిట్ చేయడానికి కష్టం అవుతుంది.
కొత్త ల్యాప్టాప్ ఒకటి, కొత్త మైక్ ఒకటి తీసుకోవాలి. చిన్న చిన్నగా కెమెరా. ఇప్పుడు ఫుల్ టైమ్ చేయను. మేబీ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఐమ్ గోనా రిజైన్ ఫ్రమ్ ఆల్ ద 9 to 5 జాబ్స్ అండ్ ఐమ్ గోనా మేక్ ఫుల్ టైమ్ వీడియోస్ ఇఫ్ ఇట్స్ పాసిబుల్. ప్రశాంతంగా ఉంది, చెట్లు ఇవన్నీ. ఫోన్లో ఛార్జింగ్ లేదు, పవర్ బ్యాంక్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మేబీ వీడియో 5 or 6 minutes ఉండొచ్చు. అంటే ఏం చూపించలేదు, ఊరికే నేను మాట్లాడడమే. నేను మాట్లాడడం ఎంతసేపు అని చూస్తారులే కానీ. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.